రాముడు నాకు రాజ్యకాంక్ష లేదు అంటూ కౌసల్య దగ్గరికి వెళ్ళిపోయాడు. రామా, నిజంగా నీకు రాజ్యకాంక్ష లేదా? మరి తర్వాత కాండాలో అనేక చోట్ల త్రుటిలో రాజ్యం పోయిందని నేను ఏడ్చిన ప్రతిసారి సీత నన్ను ఓదార్చేదని ఎందుకు చెప్పావు? రామా, ఎందుకీ డ్రామా? యోగి వలె ఏ దుఃఖం లేకుండా రాముడు ఉన్నాడని చెప్తూనే పెళ్లు బిగిస్తున్న దుఃఖాన్ని లోలోపలే అణుచుకున్నాడని రాయబడింది. అంటే లోలోపల ఏడుస్తూ పైకి బానే ఉన్నాడనమాట. అలాంటి వాడిని యోగి అనర్బయ్యా, నటుడు అంటారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. పట్టాభిషేకం తప్పిపోయిందని కౌసల్యకు చెప్పగానే మూర్ఛపోయి పడిపోయింది. స్పృహలోకి వచ్చి, నువ్వు పట్టాభిషేకం చేసుకుంటే నాకు పెద్ద భార్య అధికారం దక్కుతుందని, సవతులపై అధికారం దొరుకుతుందని, నువ్వు పుట్టిన దగ్గర నుండి 17 సంవత్సరాలు ఎదురు చూశానని ఏడుస్తుంది. రాముడు రాజు అయితే తనకి అధికారం దక్కుతుందని కౌసల్య ప్లాన్ చేసుకుంది. అరే బొక్కల డాక్టర్, పట్టాభిషేకం సమయానికి రాముడి వయసు ఎంతరా? కొన్ని చోట్ల 25 సంవత్సరాలని రాయబడింది, ఇక్కడేమో 17 సంవత్సరాలనుంది. ఈ సొల్లు రామాయణాన్ని కవర్ చేసే సోది బ్యాచ్ జంధ్యం వేసుకోవడం అంటే రెండవ జన్మని, ఇక్కడ రాముడు పుట్టిన దగ్గర నుండి 17 సంవత్సరాలంటే రాముడు ఉపనయనం నుండి లెక్కించుకోవాలని సోది కవరింగ్లు చేస్తుంటారు. నాన్న చాగంటి, అక్కడ జన్మించినప్పుడు అని ఉందా, రెండవసారి జన్మించినప్పుడు అని ఉందా? అసలు రామాయణంలో రాముడికి ఉపనయనం చేసినట్లు ఎక్కడుంది? ఉపనయనం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ప్రతి విషయాన్ని లాగ్ చేసే రామాయణం ఉపనయనం కోసం ఎందుకు చెప్పలేదు? రాముడి వయసు విషయంలో రామాయణం తప్పు చెప్పింది. రామాయణం ఆది కావ్యం కాదు, అబద్ధాల కావ్యం. వయసు ఎంత? 24.